ఈరోజు కథ మిమ్మల్ని బాగా ఆలోచింపచేస్తుంది. తరచూ చాలా సందర్భాలలో మనం కుక్కల పేర్లు తీసుకొని, వాటి పేరును తీసుకొని వాడుతూ ఉంటాం. మనం ఎవరితోనైనా గొడవ పడినప్పుడు లేదా దూషిస్తున్నప్పుడు కుక్క అనే మాటను వాడుతాం. కానీ కుక్క అనే పదము మరీ అంత చెడ్డదా? మరి కుక్క అంత నీచమైన జీవిగా ఎందుకు మారింది? కుక్క అసలు ఎన్ని రోజులుగా మన ఇంటి ముందు, మన వీధిలో ఉన్నా కూడా వాటికి మనము పట్టెడు అన్నం కూడా పెట్టం కదా! తరచూ గొడవ పడినప్పుడు మాత్రము వాటి పేరును తీసుకొని వాడుతాం. మీరు ఈ కథను కొద్ది నిమిషాల సమయం కేటాయించి ఈ కథను పూర్తిగా వినండి. పూర్తిగా విన్న తర్వాత దానిపై ఉన్న దురుద్దేశము అర్జున్ మారిపోతుంది. అనే అబ్బాయి ఉండేవాడు. అతను తన జీవితం పైన చాలా నిస్సహాయంగా ఉన్నాడు. తను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాను అని బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఒక సాధువు సమస్యలకు పరిష్కారం చెప్తాడని, ఊరిలో ఆ సాధువు వచ్చి ఉన్నారని, ఆయన బోధనలు చెప్తున్నాడని తెలుసుకున్నాడు అర్జున్. మరుసటి రోజు అర్జున్ ఆ సాధువును కలవడానికి విషయం తెలుసుకొని ఆ సాధువు దగ్గరికి వెళ్తాడు. ఆ సాధువు ఒక చెట్టు కింద కూర్చొని కొంతమంది తనకు బోధనలు చెప్తూ ఉన్నాడు సాధువు అందరితో. అప్పుడు అర్జున్ ఆ సాధువు దగ్గరకు వెళ్ళి నమస్కరించి, మహాత్మా, చాలా కాలం నుంచి నేను కలతగా ఉన్నాను. మహాత్మా, నా మనసులో ఒక ప్రశ్న ఎప్పటినుంచో నన్ను అది వెంటాడుతూ ఉంది అని చెప్పాడు అర్జున్ సాధువుతో. అప్పుడు సాధువు, అయితే బాబు, ఎటువంటి సంకోచం లేకుండా నీ మనస్సులో ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పు. నేను పరిష్కరిస్తాను అని చెప్పుకొచ్చాడు సాధువు అర్జున్‌తో. అప్పుడు అర్జున్, మహాత్మా, కుక్కకి అన్నం పెట్టడం ద్వారా ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? దానివల్ల కలిగే లాభాలు ఏమైనా ఉన్నాయా? అని అడుగుతాడు. ఈ విషయం నాకు తెలుసుకోవాలని ఉంది అని అడుగుతాడు అర్జున్ సాధువుతో. అప్పుడు సాధువు నవ్వుతూ, అర్జున్, కుక్కకు అన్నం పెట్టడం ద్వారా మనుషులకి 8 ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనగలాలు గురించి తెలుసుకున్న వ్యక్తులు జీవితం మాత్రం ధన్యమవుతుంది అని చెప్పుకొచ్చాడు. అప్పుడు మనుషులు జీవితంలో దుఃఖము ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మనిషి జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మరణాంతరం మోక్షాన్ని కూడా లభిస్తుంది అని చెప్పాడు సాధువు. చూడు నాయనా, నేను నీకు ఒక కథ చెప్తాను. అప్పుడు నీకు అంతా తెలుస్తుంది. జాగ్రత్తగా విను అని చెప్తాడు సాధువు అర్జున్‌తో. ఒకప్పుడు ఒక నల్లటి కుక్క ఉండేది. అది చాలా ఆకలిగా మరియు నిస్సహాయంగా ఉండేది. అది ఊరిలో ప్రతి ఇంటికి వెళ్ళేది. కానీ ఎవ్వరు ఒక్క రొట్టె ముక్క గాని, అన్నం కానీ పెట్టేవారు కాదు. ఆకలితో అది అక్కడే తిరుగుతూ ఉండేది. ఒకరోజు అది ఊరు బయట ఉన్న ఒక మహర్షి ఆశ్రమం వద్దకు వెళ్ళింది. అప్పుడు ఆ కుక్క మహర్షితో ఇలా అంది, "ఓ మహాత్మా, మీరు చాలా జ్ఞానవంతులు మరియు వేద పండితులు. మీ మనస్సు చాలా దయతో కూడినటువంటిది అని నేను భావిస్తున్నాను. అందుకే నేను చాలా ఆకలిగా ఉన్నాను. మీ వద్దకు వచ్చాను. దయచేసి నాకు కాస్త అన్నం పెట్టండి" అని చెప్పాడు. దానివల్ల నా ఆకలి తీరుతుంది అని ఆ కుక్క అన్నది. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు, "అయ్యో! నీవు ఇంత ఆకలితో ఉన్నావా? నువ్వు ఆకలి తీర్చుకోవడానికి ఊర్లో నీకు ఇంత అన్నం కానీ, రొట్టె ముక్క కూడా ఎవ్వరూ ఇవ్వలేదా?" అని చెప్తాడు అక్కడ ఉన్న సన్యాసి. కుక్క ఋషితో ఇలా అంది, "మహాత్మా, నేను మీకు ఇప్పుడు ఏం చెప్పాలి? నా మాటలు నమ్మరు" అంది. అప్పుడు సాధువు, "పర్వాలేదు. నువ్వు చాలా బాధలో ఉన్నట్టున్నావు కదా! నేను నీ మాటల్ని నమ్ముతాను" అన్నాడు. సరే, అప్పుడు కుక్క దాని కథను చెప్పడం మొదలుపెట్టింది. "ఓ మహాత్మా, లోకంలోని మనుషులులాగా మమ్మల్ని దయ చూపండి, కరుణ చూపండి. మాకు ఉండడానికి ఇల్లు లేదు. ఎవరైనా సంపాదించి ఎలా తినాలో కూడా మాకు తెలియదు. చలికాలంలో, ఎండాకాలంలోనూ అలాగే తిరుగుతూ ఉంటాం. దాన్ని మేము మా దురదృష్టంగా భావిస్తాం. కానీ మాకు ఆకలి వేస్తుంది విపరీతంగా మీలాగా. కింద పడినప్పుడు దెబ్బ తగులుతుంది. మాకు బాధ కూడా వేస్తుంది మరియు ఏడుపు కూడా వస్తుంది. కానీ మీలాగా ఎలా ఏడవాలో మాకు తెలియదు. ఈ 3 విషయాల్లో మేము మీతో సమానం. అందుకని దయచూసి మాపై దయహృదయంతో మమ్మల్ని దగ్గరకు తీసుకోండి. కానీ మమ్మల్ని మాత్రం మరింత బాధ పెట్టొద్దు. దేవుడు ఎలాగో మమ్మల్ని పుట్టించడమే బాధలో పుట్టించాడు. పైగా మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు.
మేము మీలాంటి మనుషులు కాదు కదా! మేము పుట్టగానే కళ్ళు, చెవులు మూసుకొని పోతాయి. అయితే మరి మీరు పుట్టినప్పుడు గానం, నృత్యంతో ఉంటాయి. సంగీత వాయిద్యాలు వాయిస్తారు. ఆనందంగా జరుపుకుంటారు. ఇదంతా చూసి మేం పుట్టినప్పుడు ఇలాగే జరుపుకుంటే బావుంటుంది కదా! అని అనుకుంటాం. మీరు పడుకున్న మంచం పత్తితో, దూదితో మెత్తగా ఉంటుంది. మీకు చలి అస్సలు అనిపించదు. మేము కూడా పెద్ద ఇంట్లో పుడితే బావుంటుంది కదా! అని మనస్సులో అనుకుంటాం. నేను పుట్టాక కళ్ళు తెరిచి సరికి మా అమ్మ తన 5గురు పిల్లలతో తన ఛాతీపై వేసుకొని రోడ్డు పైన పడి ఉంది. మేం మొత్తం 5గురు అన్నాదమ్ములం. మిగిలిన నలుగురు ఎరుపు మరియు గోధుమ రంగులో ఉన్నాయి. నేను మాత్రమే నలుపు రంగులో ఉన్నాను. నేను అందరికంటే చాలా చిన్నవాడిని. అందుకే చాలా బలహీనంగా ఉన్నాను. మా అమ్మ చాలా తక్కువగా మా దగ్గరకు వచ్చేది. ఎందుకంటే తను తన సొంత ఆహారాన్ని వెతుక్కోవాలి. ఆమె తినకపోతే మరి మాకు పాలు ఎలా తాగిస్తుంది? మేం 5గురు అన్నాదమ్ములం. కేవలం మా తల్లిపైనే ఆధారపడి ఉన్నాం. ఆ తల్లి తన ఆహారం కోసం వెతుక్కుంటూ అటు ఇటు పరిగెత్తేది. కొన్నిసార్లు అమ్మకు ఆహారం లభించేది, కొన్నిసార్లు లభించదు. కానీ ఎప్పుడు అమ్మ మా 5గురిని చాలా జాగ్రత్తగా చూసుకునేది. రాత్రంతా మెలకువగా ఉండి గ్రామాన్ని కాపలా కాసేది. ఎలాంటి దొంగనైనా గ్రామంలో అడుగు పెట్టేవాడు కాదు. మా అమ్మకు భయపడి. ఇతర గ్రామాల కుక్కలు కూడా ఊళ్ళో వచ్చేది కాదు. ఏ రైతు పంటలు అయినా సరే, పంటలు తినడానికి ఏదైనా జంతువు వస్తే మా అమ్మ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తరిమేసేది. గ్రామస్తులకు ఇన్ని చేసినా కూడా మా అమ్మకు ఒక్క ముద్ద అన్నం పెట్టరు. వేరే దారి లేక మా తల్లి బలవంతంగా ఆహారం తెచ్చుకునేది. చాలాసార్లు ఆమెను కర్రలతో కొట్టి కొట్టి తరిమేసేవారు. పిచ్చి అమ్మ ఆ రోజు మొత్తం ఆకలితో అలమటించిపోయేది. ఓ మహాత్మా, మేము మీలాగా ఆకలితో ఉంటాం కదా! పైగా తన 5గురు పిల్లల్ని కూడా చూసి తను పాలు ఇవ్వాలి కదా! ఎందుకంటే ఆమె కూడా ఒక తల్లియే కదా! అసలు ఆకలి అనేది అమ్మను ప్రశాంతంగా కూర్చోనివ్వదు. ఆమెను చూసి గ్రామస్తులు దయ చూపేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో దొంగతనంగా వాళ్ళ ఇళ్లల్లో తినడానికి ఏదైనా తిండి దొరుకుతుందని నిస్సహాయంగా ఉండి దొరికిన వెంటనే వాటిని తన ఆకలిని తీర్చుకునేది. చాలాసార్లు అమ్మ దొంగతనంగా తీసుకున్న ఆహారము చూసి ప్రజలు కొట్టేవారు. కొంతమంది క్రూరంగా చిత్రహింసలు పెట్టేవారు. మరికొందరు ఆమెని బంధించి కొట్టేవారు. వాళ్ళు దెబ్బలు కొట్టిన దెబ్బలకి మా అమ్మ ఎంతో అరిచేది. అమ్మ ఆ పరిస్థితి మరింత దారుణంగా మారిపోయేది. అది చూసి మేము చాలా బాధపడేవాళ్ళం. ఓ మహాత్మా, తన కడుపు కోసమే కదా తను ఇలా దొంగలించాల్సి వచ్చింది. తనకు అసలు దొంగతనం చెయ్యాలనే ఆలోచనే లేదు. దానిలో ఏదైనా మెడలు కట్టేదుందా? లేక మిద్దెలు కట్టేదుందా? ఏమీ లేదు కదా! అసలు మాకు ఏ ఆశలు లేవు కదా! ఒకరోజు చాలా భారీ వర్షం, వడగళ్ళు పడుతున్నాయి. ఎంతో చల్లగా ఉంది ప్రాంతమంతా. చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా వణుకు పుడుతుంది. వాటితో మా ముగ్గురు సోదరులు ఆ భయంకరమైన చలికి చనిపోయారు. ఆ రోజు మా అమ్మ గుక్కపట్టి మరీ ఏడ్చింది. కానీ మనుషులు మా బాధను అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే మరణించింది వాళ్ళ పిల్లలు కాదు కదా! అప్పుడు ఆ కుక్క, మహాత్మా, ఇప్పుడు మేము ఇద్దరం అన్నదమ్ములు మాత్రమే మిగిలి ఉన్నాం. మా అమ్మ మా ఇద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించింది. ఒకరోజు అదే ఊళ్ళో ఒక ఇంట్లో ఒక సేటు విందు జరుగుతూ ఉంది. అక్కడ రకరకాల వంటలు వండారు. సేటు ఇంటికి చాలామంది అతిథులు వచ్చారు. మా అమ్మ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఆ ఇంట్లో తిరుగుతూ ఉంది. అప్పుడు అక్కడ ప్రజలు అమ్మను చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించారు. మరియు అక్కడి నుంచి తరిమేశారు. అసలు ఎవ్వరూ పట్టించుకోలేదు. మా అమ్మ కనీసము అందులో నుంచి ఒక్క రొట్టె ముక్క గాని, అన్నమైనా కానీ పెడితే ఏమవుతుంది? పట్టెడు అన్నంతో వాళ్ళకు ఏమైనా నష్టం కలుగుతుందా? లేదు కదా! మా అమ్మ పదే పదే వెళ్ళి అక్కడే నుంచొని చూస్తూ ఉంది. సేట్ ఇంట్లో విందు ప్రారంభమయింది. ఆశగా తోక ఊపడం మొదలుపెట్టింది. భోజనం వడ్డించే వ్యక్తి ఏదో పని మీద లోపలికి వెళ్ళాడు. అప్పుడు అమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది.
అలా అమ్మ లోపలికి వెళ్ళడం చూసిన ప్రజలు కేకలు పెట్టడం మొదలుపెట్టారు. మా అమ్మ అరుపులకు భయపడిపోయింది. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తమ కర్రలతో అమ్మను వేగంగా పరిగెత్తించారు. అమ్మ భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ తప్పించుకోవడానికి ఆమెకు మార్గం కనబడలేదు. ఎందుకంటే అన్ని వైపులా జనము చుట్టుముట్టారు. తరువాత అమ్మ భోజనం చేస్తున్న వాళ్ళను దాటుకొని బయటపడింది. కానీ అందరూ లేచి నిలబడి తినడం మానేశారు. కుక్క వల్ల ఆహారం పాడైపోయింది అని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అందరూ ఒకరినొకరు చర్చ కొనసాగించారు. అప్పుడు ఆ సేటు కూడా ఆహారం పాడైపోయింది అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆహారం మా అమ్మ ఏదైనా గిన్నెలో నోర్లు పెట్టిందా? లేదా ఆహారాన్ని దొంగతనంగా తీసుకువచ్చిందా? లేదు కదా! అసలు అమ్మ దేన్ని ముట్టనే లేదు కదా! కాస్త దూరం నుంచి పక్క నుంచి దూకింది అంతే. పట్టణంలో ప్రజలు కుక్కని పెంచుతారు. వాటిని ఇంట్లో పడుకోబెడతారు. మరి వాటికి సేవలు కూడా చేస్తారు. కానీ వాళ్ళలో లేనిది ఇది తగిన తినదిని ఆహారం కాదు కదా! అని ఎవ్వరిని కూడా ఆ సేటు తిననివ్వలేదు. చివరికి అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ మాటలు సమర్థించారు. దాన్ని అంతా కూడా పేదలకు పంచేశారు. ఆ రోజు మా తల్లికి కడుపు నిండా తిండి దొరికింది. ఆమె జీవితంలో ఇంత ఆహారాన్ని, ఇంత సంతోషాన్ని ఎప్పుడూ చూడలేదు. అయితే ఆమె సంతోషం ఒక పెద్ద సమస్యగా తయారైంది. అమ్మకు అప్పుడు భోజనం తిని హాయిగా పడుకుంది. అక్కడ ఉన్న సేటు కర్రలతో ఆమెను దారుణంగా కొట్టాడు. విపరీతంగా కొట్టాడు. అక్కడి నుంచి పారిపోయే అవకాశం కూడా రాలేదు. కర్ర దెబ్బలకు ఆమె తీవ్రంగా గాయపడి రోదిస్తూ ఉంది. కానీ ఆ మనిషి ఆమెపై కనీసము కనికరం కూడా చూపలేదు. ఆమెకు ఇంకా కొడుతూనే ఉన్నాడు. అప్పుడు ఆమె రోదిస్తూ ఊరంతా నా తల్లి ఆవేదన వినపడేలా రోదిస్తుంది. అందరూ నా తల్లి రోదించడం వింటూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్న కొందరు మనుషులు వచ్చి సేట్‌జీ, ఆకలితో ఉన్నప్పుడు మనిషి మనసు కూడా సరిగ్గా పనిచేయదు. అది జంతువు. మంచి చెడుల గురించి దానికి ఏం తెలుసు చెప్పండి. ఇప్పుడు మీరు దీన్ని కోపగించుకోవడం, కొట్టడం ద్వారా ఏమైనా లభిస్తుందా? అయిందేదో అయిపోయింది అని అన్నారు. అప్పుడు అతను నా తల్లిని కొట్టడం మానేశాడు. అప్పుడు మా అమ్మ చాలా క్లిష్ట పరిస్థితుల్లో మా దగ్గరకు వచ్చింది. అప్పుడు మా అమ్మ మా అన్నదమ్ములకి జరిగిన కథంతా చెప్పింది. అప్పుడు అనిపించింది, కుక్కల జీవితం ఇంత బాధాకరంగా ఉంటుంది కదా అనుకున్నాము. మనిషి కేవలం పట్టెడు అన్నము, రొట్టె ముక్కల కోసము మమ్మల్ని దొంగలా భావించి కొడతారు. మా బాధను అర్థం చేసుకోలేదు. ఇలాంటి వారు పనికిరారు. ఓ మహాత్మా! ఓ రోజు అదే ఊరిలో బయట ఒక బ్రాహ్మణుడు వంట వండుతూ ఉన్నాడు. తన ఆహారం కోసము పప్పు ఉడకబెట్టడానికి పొయ్యి మీద పెట్టాడు. ఆ తరువాత అతను పిండి కలిపి పెట్టాడు. నీళ్లు తెచ్చేందుకు బావి దగ్గరకు అతను వెళ్ళాడు. అమ్మ కూడా అక్కడికి వెళ్ళింది. అప్పుడు అమ్మ కలిపిన పిండిని చూసి ఈ పిండికి యజమాని లేడేమోనని ఆలోచిస్తూ ఉండి ఆ పిండిని తింటూ ఉంది. మరోవైపు బావి దగ్గర నుంచి బ్రాహ్మణుడు వచ్చి అతను చాలా బాధపడుతూ ఉన్నాడు. 2 రోజులుగా అతను ఆకలితో అలసిపోయి ఉన్నాడు. అప్పుడు అతను ఏడవడం మొదలుపెట్టాడు. కొంతమంది ఆ బ్రాహ్మణుని దగ్గరకు వచ్చి, "ఓ బ్రాహ్మణదేవా! ఈ కుక్క మీ పిండిని కూడా పాడు చేసిందా? నిన్న ఇదే కుక్క వచ్చి వంటలన్నీ కూడా పాడు చేసింది" అన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడు, "సోదరా, ఈ దుష్ట కుక్క నా పిండిని తినడానికి వేచి ఉందని నాకెలా తెలుస్తుంది?" ఆ బ్రాహ్మణుడు మరోమారు ఆలోచించకుండా మా అమ్మపై కర్రతో దాడి చేశాడు. అప్పుడు మా అమ్మ పిండిని కూడా సరిగ్గా తినలేకపోయింది. ఆ బ్రాహ్మణుడి దెబ్బలకి అమ్మ నెలల తరబడి కుంటుతూనే ఉంది. ఆ రోజు మనిషి ఎంతటి స్వార్థపరుడో మొదటిసారి నాకు అర్థమైంది. అలా బాధపడుతూ కుక్క ఇలా అంటూ ఉంది, మనల్ని ఇబ్బంది పెట్టి స్వార్థపరులే కింద మనం ఉండాలి అంటాం. మనల్ని పెంచి పోషించే వారితో ఉపయోగకరంగా ఉంటామో మనకే తెలియదు. మనం వారి ఇంటిని కాపలాగా ఉంటాము. అయితే ఇదే కాకుండా మానవులకు తెలియకుండా అయితే ఇతర అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనుషులకు కుక్కకు ఒక్క రొట్టె ముక్క పెట్టడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు నీకు చెప్తాను అర్జున్ అని ఆ బ్రాహ్మణుడు అర్జున్‌కు చెప్పడం మొదలుపెట్టాడు. కుక్కకు రొట్టె ముక్క తినిపించడం వల్ల శని యొక్క ప్రభావము, ప్రతికూల ప్రభావము తగ్గుతుందని మహాత్ముడు చెప్పాడు. దాన్ని చెడు కన్ను ప్రభావం పడినప్పుడు ప్రతి మనిషి నాశనం అవుతాడు.
ఎప్పుడు అయితే ఆ వ్యక్తికి మహర్దశ మొదలవుతుందో, అప్పుడు చేసిన పని ఆటోమేటిక్‌గా చెడిపోవడం మొదలవుతుంది. ఆ వ్యక్తి ఆర్థిక సంక్షోభానికి గురి అవుతాడు. ఆ పరిస్థితుల్లో వ్యక్తి కుక్కకు అన్నం తినిపిస్తే, ఆ శని యొక్క ప్రభావము కాస్తైనా మీ మీద పడకుండా ఉంటుంది. కుక్కకు రొట్టె ముక్క తినిపించడం వల్ల కలిగే ఇంకొక ప్రయోజనం, అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీకు ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తి నాశనం అవుతుంది. మీరు అప్పుల బారి నుంచి కూడా బయటపడతారు. మీరు ఇప్పటి నుంచో అప్పుల నుంచి కూడా మీరు విముక్తి పొందుతారు. కుక్కకు ఉదయం, సాయంత్రం తినిపించడం ద్వారా మీ వ్యాపారము చాలా బాగా అభివృద్ధి నడుస్తుంది. కుక్కకు రొట్టె ముక్క తినిపించడం ద్వారా ఇంకొక ప్రయోజనం, మీకు వృద్ధి పెరుగుతూనే ఉంటుంది. చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుంది. దృఢంగా ఉంటారు. మీ మనస్సుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు సంతోషంగా ఉంటాడు. ఎల్లప్పుడూ మీరు చేసే మంచి పనిని చూసి ఆ భగవంతుడు అన్ని జీవుల పట్ల శ్రద్ధ వహిస్తాడు కాబట్టి, అన్ని జీవులపై దయ చూపే వ్యక్తి పట్ల దేవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఇంతకు ముందు మీరు ఏదైనా పెద్దల దగ్గర వినే ఉంటారు కదా! కుక్క ఏడ్చినప్పుడు అది శుభసూచికం కాదు అని, ఎవరైనా చనిపోతారు అని లేదంటే ఏదైనా ఇబ్బంది వస్తుంది అని. కాబట్టి కుక్కను ఎప్పుడూ కూడా ఏడవకుండగా చూసుకోండి. కుక్కలను ప్రేమించండి, కానీ ఇబ్బంది పెట్టకండి. ఈ విధంగా మహాత్ముడు అర్జున్‌కు రొట్టె ముక్క తినిపించడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి చెప్తాడు. ఫ్రెండ్స్, కుక్కలు నిజంగా చాలా నిస్వార్థంగా ఉంటాయి. అవి మనకు చాలా ప్రేమిస్తాయి. మనము ఒకరోజు అన్నం పెడితే చాలు, అవి మనకు చాలా విశ్వాసంగా మన ఇంటి ముందు తిరుగుతూ ఉంటాయి. ఎంత మంచి కథ కదా! కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్‌ని చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.